హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం పిల్లలతో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. మనం రోజు నేను ఇప్పుడే చెప్పాను మర్చిపోయావా, నువ్వెందుకు ఇంత అల్లరి చేస్తావు, నువ్వు ఇలా చేస్తే నాకు కోపం వస్తుంది, ఎందుకు ఇలా మొడిగా ఉంటావు, ఏదైనా అంటే అలుగుతావు, ఇలాంటి వాక్యాలన్నీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. మనం పిల్లలతో ఇప్పుడే చెప్పాను మర్చిపోయావా అంటూ ఉంటాంగా, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి. ఐ జస్ట్ టోల్డ్ యూ, డిడ్ యూ ఫర్గెట్? ఐ జస్ట్ టోల్డ్ యూ, డిడ్ యూ ఫర్గెట్? నువ్వెందుకు ఇంత అల్లరి చేస్తావు అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. వై ఆర్ యూ యాక్ట్ సో నాటీ? వై ఆర్ యూ యాక్ట్ సో నాటీ? నువ్వు ఇలా చేస్తే నాకు కోపం వస్తుంది అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. ఇఫ్ యూ బిహేవ్ లైక్ దట్ ఐ విల్ గెట్ యాంగ్రీ. ఇఫ్ యూ బిహేవ్ లైక్ దట్ ఐ విల్ గెట్ యాంగ్రీ. మళ్ళీ ఇలా చేస్తే బాగుండదు, మళ్ళీ ఇట్లా చేస్తే అసలు బాగుండదు అంటాంగా, అప్పుడు ఇలా అనాలి. ఇఫ్ యూ డూ దిస్ అగైన్ ఇట్ విల్ నాట్ బీ గుడ్. ఇఫ్ యూ డూ దిస్ అగైన్ ఇట్ విల్ నాట్ బీ గుడ్ అని చెప్తాము. ఎందుకు ఇలా మొండిగా ఉంటావు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటూ ఉంటాం. వై ఆర్ యూ సో స్టెబర్న్? వై ఆర్ యూ సో స్టెబర్న్? ఎందుకు అలా మొండిగా ప్రవర్తిస్తున్నావు ఇలా కూడా అంటుంటాం కదా మనము, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి. వై ఆర్ యూ బిహేవింగ్ సో స్టెబర్న్లీ? వై ఆర్ యూ బిహేవింగ్ సో స్టెబర్న్లీ? మనం పిల్లలతో ఇంట్లో వాళ్ళతో అలా మాట్లాడొద్దు అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. డోంట్ టాక్ లైక్ దట్ టు ఫ్యామిలీ. డోంట్ టాక్ లైక్ దట్ టు ఫ్యామిలీ. డోంట్ టాక్ లైక్ దట్ టు ఫ్యామిలీ. నీకు నచ్చిందే నువ్వు చేస్తావు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. యూ ఓన్లీ డూ వాట్ యూ లైక్. యూ ఓన్లీ డూ వాట్ యూ లైక్. ఏమైనా అంటే అలుగుతావు, ఏదైనా అంటే మొహం మాడుస్తావు, ఏమైనా అంటే మొహం చిట్లిస్తావు, ఇలా అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. యూ సల్క్ ఎట్ ఎనీథింగ్ ఐ సే. యూ సల్క్ ఎట్ ఎనీథింగ్ ఐ సే అంటే ఏదైనా చెప్తే అలుగుతావు, మొహం మాడుస్తావు అని. అక్కని కొట్టొద్దని చెప్పాను కదా అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. డిడ్ నాట్ ఐ టోల్డ్ యూ నాట్ టు హిట్ యువర్ సిస్టర్. డిడ్ నాట్ ఐ టోల్డ్ యూ నాట్ టు హిట్ యువర్ సిస్టర్. గట్టిగా అరవకు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వింటున్నారు అని అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. డోంట్ షౌట్, పీపుల్ అరౌండ్ యు ఆర్ లిసనింగ్. డోంట్ షౌట్, పీపుల్ అరౌండ్ యు ఆర్ లిసనింగ్. ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకో అని చెప్తూ ఉంటాంగా, అప్పుడు ఇలా చెప్పాలి. లెర్న్ హౌ టు టాక్ టు అదర్స్. లెర్న్ హౌ టు టాక్ టు అదర్స్. నువ్వు టైంకి ఏ పని చేయవు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. యూ డోంట్ డూ ఎనీథింగ్ ఆన్ టైమ్. యూ డోంట్ డూ ఎనీథింగ్ ఆన్ టైమ్. నీకు పుస్తకాల కన్నా ఫోనే ముఖ్యమా? నీకు బుక్స్ కంటే ఫోనే ఇంపార్టెంటా అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. ద ఫోన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు యూ దాన్ బుక్స్. ద ఫోన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు యూ దాన్ బుక్స్. ఫోన్ పక్కన పెట్టి చదువు అన్నాను కదా, ఫోన్ పక్కన పెట్టి చదువుకో అన్నాను కదా అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ టోల్డ్ యూ టు పుట్ ద ఫోన్ అవే అండ్ స్టడీ. ఐ టోల్డ్ యూ టు పుట్ ద ఫోన్ అవే అండ్ స్టడీ. ఇదే నా చదివే విధానం, ఇట్లనే నా చదివేది అంటూ ఉంటాంగా, అప్పుడు ఇలా అనాలి. ఈజ్ దిస్ ద వే టు స్టడీ. ఈజ్ దిస్ ద వే టు స్టడీ. ఒక్క పేజీ ఎంతసేపు చూసుకుంటూ కూర్చుంటావు అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. హౌ లాంగ్ డూ యూ స్పెండ్ ఆన్ జస్ట్ వన్ పేజ్. హౌ లాంగ్ డూ యూ స్పెండ్ ఆన్ జస్ట్ వన్ పేజ్. హోంవర్క్ ఇంకా చేయలేదా అన్నప్పుడు మనం ఇలా అంటాం. స్టిల్ హ్యావ్ నాట్ డన్ యువర్ హోంవర్క్. స్టిల్ హ్యావ్ నాట్ డన్ యువర్ హోంవర్క్. నేను మళ్ళీ చెప్పాలా అన్నప్పుడు మనం ఇలా అంటాం. Do I have to tell you again? Do I have to tell you again?
అంతా నీ ఇష్టం వచ్చినట్లే చేస్తావు, అంతా నీకు నచ్చినట్టే చేస్తావు అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. యు డూ ఎవ్రీథింగ్ యువర్ ఓన్ వే. యు డూ ఎవ్రీథింగ్ యువర్ ఓన్ వే. ఎవరిని చూసి నేర్చుకుంటున్నావు అని అన్నప్పుడు మనం ఇలా అంటాం. హూ ఆర్ యూ లెర్నింగ్ దిస్ ఫ్రమ్. హూ ఆర్ యూ లెర్నింగ్ దిస్ ఫ్రమ్. ఎందుకు అలా మాట్లాడుతున్నావు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. వై ఆర్ యూ టాకింగ్ లైక్ దట్. వై ఆర్ యూ టాకింగ్ లైక్ దట్. నేనేమైనా జోక్ చేస్తున్నాను అనుకుంటున్నావా అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. డూ యూ థింక్ ఐఎమ్ జోకింగ్. డూ యూ థింక్ ఐఎమ్ జోకింగ్. స్నానం చేయకుండా బయటికి వెళ్ళకు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ గో అవుట్ వితౌట్ బాతింగ్. డోంట్ గో అవుట్ వితౌట్ బాతింగ్. చేతులు కడుక్కోకుండా తినకు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ ఈట్ వితౌట్ వాషింగ్ యువర్ హ్యాండ్స్. డోంట్ ఈట్ వితౌట్ వాషింగ్ యువర్ హ్యాండ్స్. పిల్లలు అన్నం తినేటప్పుడు అక్కడిక్కడ తిరుక్కుంటూ తింటారు కదా, ఒక దగ్గర కూర్చొని తిను, ఒక ప్లేస్లో కూర్చొని తిను, ఒక కాడ కూర్చొని తిను అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. సిట్ ఇన్ వన్ ప్లేస్ అండ్ ఈట్. సిట్ ఇన్ వన్ ప్లేస్ అండ్ ఈట్. స్పూన్తో తిను, చేత్తో అలా తినకు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. యూజ్ ద స్పూన్. డోంట్ ఈట్ లైక్ దట్ విత్ యువర్ హ్యాండ్స్. యూజ్ ద స్పూన్. డోంట్ ఈట్ లైక్ దట్ విత్ యువర్ హ్యాండ్స్. రెండు చేతులతో సరిగా పట్టుకో అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. హోల్డ్ ప్రాపర్లీ విత్ బోత్ హ్యాండ్స్. హోల్డ్ ప్రాపర్లీ విత్ బోత్ హ్యాండ్స్. ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నావు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. వై ఆర్ యూ టేకింగ్ సో లాంగ్. వై ఆర్ యూ టేకింగ్ సో లాంగ్. నాలుక బయట పెట్టకు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. డోంట్ స్టిక్ అవుట్ యువర్ టంగ్. డోంట్ స్టిక్ అవుట్ యువర్ టంగ్. ఎందుకు ఇల్లంతా చిందరవందరగా చేశావు అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా అనాలి. వై డిడ్ యూ మేక్ ద హౌస్ సచ్ ఏ మెస్. వై డిడ్ యూ మేక్ ద హౌస్ సచ్ ఏ మెస్. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ త్రో ద ట్రాష్ ఎనీవేర్. డోంట్ త్రో ద ట్రాష్ ఎనీవేర్. అలా చేయొద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ డూ లైక్ దట్. డోంట్ డూ లైక్ దట్ అంటే అలా చేయొద్దు అని. నీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్నప్పుడు మనం ఇలా అంటాం. హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ. హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ. వింటావా లేదా అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. విల్ యూ లిజన్ ఆర్ నాట్. విల్ యూ లిజన్ ఆర్ నాట్. ఆగు పరిగెత్తకు అన్నప్పుడు మనం ఇలా అంటాం. స్టాప్ డోంట్ రన్. స్టాప్ డోంట్ రన్. సరిగా మాట్లాడు అన్నప్పుడు మనం ఇలా అంటాం. స్పీక్ ప్రాపర్లీ. స్పీక్ ప్రాపర్లీ. అంత గట్టిగా మాట్లాడకు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ టాక్ సో లౌడ్లీ. డోంట్ టాక్ సో లౌడ్లీ. కారణం లేకుండా ఏడవకు అనేదాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. డోంట్ క్రై ఫర్ నో రీజన్. డోంట్ క్రై ఫర్ నో రీజన్. బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేయి అని చెప్తాం కదా, అప్పుడు మనం ఇలా చెప్పాలి. గో టు ద బాత్రూమ్ అండ్ టేక్ ఏ బాత్. గో టు ద బాత్రూమ్ అండ్ టేక్ ఏ బాత్. నీ జుట్టు బాగా ఆరబెట్టుకో అనడాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. డ్రై యువర్ హెయిర్ వెల్. డ్రై యువర్ హెయిర్ వెల్. ఇల్లు ఊడ్చు అనడాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. స్వీప్ ద హౌస్. స్వీప్ ద హౌస్. చీపురుతో ఊడ్చు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. స్వీప్ విత్ ద బ్రూమ్. స్వీప్ విత్ ద బ్రూమ్. ఇక్కడ దుమ్ముంది తుడువు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. దెర్ ఈజ్ డస్ట్ హియర్ వైప్ ఇట్. దెర్ ఈజ్ డస్ట్ హియర్ వైప్ ఇట్. మూలల దగ్గర కూడా ఊడ్చు. ఇల్లు ఊడ్చేటప్పుడు కార్నర్స్ దగ్గర మూలల దగ్గర ఊడ్చు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. స్వీప్ ద కార్నర్స్ టు. స్వీప్ ద కార్నర్స్ టు. తడిపిన బట్టతో తుడువు. తడి బట్టతో తుడుచు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. వైప్ విత్ వెట్ క్లోత్. వైప్ విత్ వెట్ క్లోత్. పిల్లలతో మనము ఎదురు మాట్లాడకు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. డోంట్ టాక్ బ్యాక్. డోంట్ టాక్ బ్యాక్. నువ్వు చిన్నవాడివి పెద్దవాడిలాగా ప్రవర్తించకు అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం. యు ఆర్ ఏ చైల్డ్ అండ్ డోంట్ యాక్ట్ లైక్ ఏ గ్రోయన్ అప్. యు ఆర్ ఏ చైల్డ్ అండ్ డోంట్ యాక్ట్
లైక్ ఏ గ్రోవెన్ అప్. అడగని విషయాలు మాట్లాడకు అని చెప్పినప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, డోంట్ టాక్ అబౌట్ థింగ్స్ యు వర్ నాట్ ఆస్క్డ్. డోంట్ టాక్ అబౌట్ థింగ్స్ యు వర్ నాట్ ఆస్క్డ్. ఇంకోసారి ఇలా చేయొద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్పాలి, డోంట్ డూ దిస్ ఈవెన్ వన్ మోర్ టైమ్. డోంట్ డూ దిస్ ఈవెన్ వన్ మోర్ టైమ్. ఫ్రెండ్స్, పిల్లలు అన్నం తిన్న తర్వాత ప్లేట్ని నాలుకతో నాకుతూ ఉంటారు కదా, అలా నాకడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనికి ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.